హాయ్ అండి. సో ఇప్పుడు మనం తెలుగు అభినందన 6వ తరగతి తెలుగు అభినందన మొదటి లెసను. సో దీని గురించి మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటున్నాం. సో వివరణగా చెప్పుకుందామండి ఈ పాఠంలోని. సో ఫస్ట్ లెసన్ వచ్చి అభినందన. ఈ అభినందన అనే పాఠాన్ని రచించిన కవి ఎవరంటే శేషం లక్ష్మీ నారాయణాచార్య గారు. సో ఇప్పుడు ఒక్కొక్కటిగా వెళ్దామండి. ఇక్కడ ఫస్ట్ మనకు కనిపిస్తున్నది బొమ్మని చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. సో ఇక్కడ బొమ్మలు ఏవైతే మనకు కనిపిస్తున్నాయో అవన్నీ మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ సైనిక దినోత్సవం, అలాగే జై జవాన్, సైనికులకు వందనం, వీరులకు వందనం అనే కొన్ని నినాదాలు ఉన్నాయి. ఇక్కడ సైనికుల శ్రేయోనిధి, ఇలా కొన్ని నినాదాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు వీటి గురించి కింద ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పై బొమ్మలో ఏం జరుగుతున్నది, పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు, అలాగే మూడోది జై జవాన్ అని ఎందుకు అంటున్నారు, నాలుగోది జవాను దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వలె దేశం కోసం పాటుపడేవాళ్ళు ఎవరు. సో ఇది సైనికుల యొక్క సంబంధించిన లెసన్ అండి. సో వాటి గురించి చెప్తున్నారు. సో ఈ పిక్చర్లో మనం ఏమేమి అబ్జర్వ్ చేసామన్నది ఈ ప్రశ్నకు జవాబులు రాయాల్సి ఉంటుంది, అది ఓన్గా చేయాల్సి ఉంటుంది పిల్లలు. సో నెక్స్ట్ వచ్చేసరికి పాఠం ఉద్దేశం. సో ఈ పాఠం ఉద్దేశం ఏమై ఉంటుంది అన్న దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ దేశం బాగోగులు కోరుతూ అందుకోసం నిరంతరం శ్రమించే కర్మవీరులు ఎంతోమంది ఉన్నారు. అట్లాంటి వారిలో ముందుండేది రైతులు, సైనికులు. వారిని స్మరించుకుంటూ వారి శ్రమను, గొప్పతనాన్ని తెలియచెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. సో సైనికులు ఎంతో కష్టపడుతూ ఉంటారు ఈ దేశం కోసం. అలాగే రైతులు, ఈరోజు మనం ఒక కడుపు నిండా అన్నం తింటున్నామంటే ఆ పంట పండించేది వాళ్ళేనండి. సో రైతులు కూడా, వీళ్ళిద్దరూ కూడా మన గురించి ఎంతో శ్రమించి కష్టపడుతున్నారు. అలాగే నెక్స్ట్గా పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. అంటే ఈ పాఠం అనేది గేయ రూపంలో ఉంటుంది. గేయం పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు మనం పాటలు పాడుకోవడానికి చాలా సులువుగా వీలుగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ ఇలా ఇచ్చారు. ఈ గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్గా వెళ్ళేది కవి పరిచయం అండి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో కొన్ని పాయింట్స్ మనకి ఇంపార్టెంట్గా ఉంటాయి. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. శేషం లక్ష్మీ నారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగరూరు. కనకమ్మ నరహరిస్వామి దంపతులకు జన్మించిన ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాషోపాధ్యాయునిగా పనిచేశాడు. ఈయన అనేక పద్య, వచన, గేయ కవితలను రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి, టీవీ, రేడియోల్లో ప్రసారమయ్యాయి, అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈయన రాసిన విమర్శనా వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురింపబడ్డాయి. లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయటంలో ఈయనది అందవేసిన చెయ్య. ఈయన యొక్క కాలం 15/4/1947, అలాగే 17/5/1998, 47లో పుట్టారండి. 1947లో జన్మించారు. 1998లో కాలం చేశారు. నెక్స్ట్ ఇక్కడ విద్యార్థులకు సూచనలు అనేవి ఇచ్చారు. సో ఈ ఆధారంగా పిల్లలు వీటిని చేయాల్సి ఉంటుంది. వాటిని ఒక్కొక్కటిగా చూద్దామండి. పాటల్లో బొమ్మని చూడండి, పాఠం ముందున్న ప్రవేశిక చదవండి, పాటల్లో విషయాన్ని ఊహించి, అంటే వీళ్ళు ఊహాత్మకంగా చెప్పాల్సి వస్తుందండి విద్యార్థులు. అలాగే నెక్స్ట్ పాఠాన్ని చదువుతూ అర్థం కాని పదాల కింద గీతలు గీయండి. సో వాళ్ళకి ఏదైతే డౌట్స్గా ఉన్నాయో వర్డ్స్ కింద వాళ్ళు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు పా రావత్తు, అలాగే టా కొమ్మిస్తే టూ టావత్తు. సో ఇక్కడ కొంచెం విమర్శన వ్యాసాలు, ఇలా చిన్న చిన్న పదాలు వాళ్ళకి ఏదైనా టఫ్ అనిపిస్తే ఏం చేయాలంటే అక్కడ వాళ్ళు అండర్లైన్ చేయాల్సి వస్తుంది. అర్థం కాని పదాలను, వాక్యాలను గురించి మీ మిత్రులతో చర్చించండి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఒకరికొకరు చర్చించుకుంటూ ఉంటారు. సో అలా ఒకరితో ఒకరు చర్చించుకుంటే వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అనేది దొరుకుతూ ఉంటుంది. పాఠ్యపుస్తకం చివరన ఉన్న పదాలు, అర్థాలు పట్టిక చూసి తెలియని పదాలకు అర్థాలు తెలుసుకోండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ప్రవేశిక. దేశానికి వెన్నెముక రైతు, దేశాన్ని కంటికి రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వారిద్దరూ లేకపోతే దేశ ప్రజలకు తిండి, దేశానికి రక్షణ ఉండదు. నిజమే కదండి. సైనికులు మనకి రైతులు లేకపోతే మన దేశానికి ఏ రక్షణ ఉంది చెప్పండి.
ఎందుకంటే రైతులు తిండి ఇప్పుడు మనం ఈరోజు కడుపు నిండా తింటున్నామంటే దానికి రైతులే కారణం. ఈరోజు మనం ఇలా సంతోషంగా జీవిస్తున్నామంటే దానికి సైనికులే కారణం. దేశం కోసం వాళ్ళిద్దరూ పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా సరిపో. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అన్నాడు. అదే భావనను ప్రతిబింబచేస్తూ రచయిత సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాడో ఈ పాఠం చదివి తెలుసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దాంట్లోకి వెళుతామండి. సో ఇప్పుడు మనం ముందు తెలుసుకున్నాం కదా ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందిందని. సో ఈ పాఠం అనేది ఇలా గేయ రూపంలో ఉంటుంది. సో వాటి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. సో ఫస్ట్ వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హాలీకులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గణులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పుడమి తల్లి పులకింపగా రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. అలాగే కంటికి కనురెప్పలాగా చేను చుట్టూ కంచెలాగా జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులకు వందనాలు వందనాలు అభినందన వందనాలివే మా అభినందన చందనాలివే ప్రలోభాల మాయలోన పడి ఓవని నిర్మూలరకు నిమిషమేని విధిమరువని నీతి కర్మశీలురకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే అవిశ్రాంత సేద్యంతో ఆకలి మంటలను ఆర్పి దేశభక్తి ఖడ్గంగా శత్రుమూకలను దుమ్మి దేశ కీర్తి బావుటాను ఎగరేసిన గనుజనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. సో వాటికి సంబంధించి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అండి. రైతులకు శ్రమదాచని హాలికులని ఎందుకన్నారు? భరతమాత పురోగతికి ప్రాతిపదికులకు గనులు అనే వాక్యం ద్వారా మీకేమర్థమైంది? రుధిరం స్వేదమ్ము కాగా పసిడిని పండించినట్టి అంటే మీకేమర్థమైంది? అలాగే కంటికి కనురెప్ప చేనుకు కంచె ఇట్లా దేనికి ఎవరు రక్ష? ఇటువంటివే మరికొన్ని చెప్పండి. జన్మభూమి కవచమైన ఘనవీరులు జవానులు అని కవి ఎందుకన్నాడు? నీతి కర్మశీలురని ఎవరిని అంటారు? సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.